శ్రీమతే రామానుజాయ నమః. యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మవ్యామోహతః తదితరాణి తృణాయ మేనే. అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. భగవద్ రామానుజులు గద్యత్రయాన్ని ప్రపన్నజన సముద్ధరణ కోసం అనుగ్రహించారు. దానిలో శరణాగతి గద్యలో తాము శ్రీరంగనాథుని విషయంలో చేసినటువంటి ప్రపత్తిని, శ్రీరంగ గద్య వైకుంఠ గద్యలలో సంక్షేపించి తమ ఆశ్రితులు ప్రతినిత్యము అనుసంధానం చేసుకోవటం కోసం 2 గద్యలుగా అనుగ్రహించారు. ఇందులో వైకుంఠ గద్యలో భగవంతుని యొక్క స్థితిని అభివర్ణన చేసి, భగవత్ స్వరూప జ్ఞానంతో చేతనుడు తాను చేయవలసినటువంటి శరణాగతి తత్వాన్ని, శరణాగతి చేసినటువంటి ప్రపన్నుడు పొందేటువంటి ఫలాన్ని అభివర్ణన చేశారు. భగవద్ రామానుజులు తాము ధ్యానయోగంతో సర్వేశ్వరుడైనటువంటి శ్రీమన్నారాయణుని, పరమపద నాథుని భక్తి యోగంతో, ధ్యానయోగంతో స్మరించి దానిని తమను ఆశ్రయించినటువంటి ప్రపన్నులైన చేతనులందరూ కూడా ప్రతినిత్యము అనుసంధానం చేసుకునే విధంగా గ్రంథరూపంగా వైకుంఠ గద్యని మనకు అనుగ్రహించారు. ఇందులో శ్రీవైకుంఠం యొక్క స్వరూపము, అందువేంచేసి ఉన్నటువంటి శ్రీ వైకుంఠనాథుని యొక్క స్థితి, వైకుంఠవాసులైనటువంటి నిత్య ముక్త పురుషులు భగవంతునికి చేసేటువంటి సకల విధములైనటువంటి కైంకర్యములు అభివర్ణన చేసి, దాన్ని తాను ప్రపన్నుడైనటువంటి చేతనుడు పొందటం కోసం ప్రతినిత్యము అనుసంధానం చేసుకునేందుకుగా ఈ గద్యని మనకి అనుగ్రహించారు. ఇందులో యామునాచార్యులు తాము స్తోత్రరత్నంలో భగవంతుని యొక్క స్వరూప రూప గుణ విభూతి ఐశ్వర్యాలని ఎలా అభివర్ణించారో అదే మార్గంలో ఆ పదములనే ఎక్కువగా ఈ వైకుంఠ గద్య యందు నిక్షిప్తము చేస్తూ భగవద్ రామానుజులు శ్రీ వైకుంఠ గద్యని మనకి అనుగ్రహించారు. అందుకోసమే ఈ గద్య యొక్క ఆరంభంలో యామునార్య సుధాంబోధిమవగాహ్య యథామతి ఆదాయ భక్తి యోగాఖ్యం రత్నం సందర్శయామ్యహం అని భగవద్ రామానుజుల వాక్యముగా మనకి ఒక శ్లోకము కనపడుతుంది. యామునాచార్యుల యొక్క గ్రంథముల యందు స్థిరీకరింపబడినటువంటి, ప్రతిపాదింపబడినటువంటి శ్రీవైష్ణవ సిద్ధాంతాన్ని, విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని అంతటినీ సంగ్రహించి దానిలోంచి భక్తి అనేటువంటి రత్నాన్ని వెలికి తీసి చూపిస్తున్నట్లుగా భగవద్ రామానుజులు మనకి ఈ శ్రీవైకుంఠ గద్య యొక్క ఆరంభంలో అనుగ్రహిస్తున్నారు. శరణాగతి గద్యకి, శ్రీరంగ గద్యకి ఆరంభ శ్లోకాలుగా భగవద్ రామానుజులు రచించినవిగా ఏవీ కనపడటం లేదు. కానీ వైకుంఠ గద్యకి ఈ యామునార్య సుధాంబోధిమవగాహ్య యథామతి ఆదాయ భక్తి యోగాఖ్యం రత్నం సందర్శయామ్యహం అనేటువంటి ఈ శ్లోకం చెప్పటంలో తాత్పర్యం, ప్రతినిత్యము శ్రీవైకుంఠ గద్యను అనుసంధానం చేసుకోవాలి. ఇదియే పూర్వోక్తములైనటువంటి శరణాగతి గద్యకు, దాని సంక్షేపమైనటువంటి శ్రీరంగ గద్యకు సారభూతమైనటువంటిది అని, భగవంతుని ఆయన యొక్క స్వరూపాన్ని, రూపాన్ని, గుణాలని, విభూతిని, ఐశ్వర్యాన్ని ప్రతిపాదిస్తూ భగవంతుని యొక్క పరిపూర్ణమైనటువంటి స్థితిని తెలుసుకున్నటువంటి చేతనుడు భగవంతుని ఆశ్రయించటము తప్ప ఆత్మోజ్జీవనానికి వేరే ఉపాయం లేదు అనేటువంటి విషయాన్ని తెలుసుకుని, ఆ భగవంతుని యొక్క చరణారవిందములే తనకు ప్రాప్యముగా, ప్రాపకముగా, ఉపాయము, ఉపేయము 2
భగవంతుని యొక్క శ్రీచరణములే అనేటువంటి భావాన్ని నిశ్చయంగా హృదయమునందు కలిగి ఆశ్రయించటాన్ని ఈ గద్యత్రయమునందు వివరించారు. భగవద్ రామానుజులు శ్రీభాష్యాది గ్రంథముల యందు భక్తి అనేటువంటి దాన్ని మోక్షోపాయంగా చెప్పి గద్యత్రయమునందు ప్రపత్తిని మోక్షోపాయంగా చెప్పారు. సామాన్యముగా భగవంతుని యందు భక్తిభావము లేనటువంటి వారికి భగవత్తత్వ నిరూపణ కోసం భక్తిని సాధనంగా చెప్పి భగవంతుని యందు భక్తి కలిగినటువంటి ప్రపత్తి తప్ప కర్మజ్ఞాన భక్త్యాదులు భగవంతుని అనుగ్రహానికి సాధనాలు కావు అనేటువంటి నిశ్చయాన్ని పొందినటువంటి వారికి భగవంతుడే ప్రాప్యము భగవంతుడే ప్రాపకము అనేటువంటి నిర్ణయాన్ని పొందినటువంటి వారికి ప్రపత్తిని ఉపాయంగా అనుగ్రహించారు. అయితే లోకంలో ఏదైనా కూడా ఒక సాధనం చేత ఒకటి సాధింపబడుతుంది అంటే సాధనం వేరుగా సాధ్యం వేరుగా ఉంటాయి. ఇక్కడ ప్రాపకము ప్రాప్యము సాధనము సాధ్యము రెండు భగవంతుని యొక్క శ్రీచరణములే అంటంలో అర్థమేమిటి అంటే కార్యకారణములకు రెండిటికీ భేదం ఉండవలేను కదా. అంటే ఇక్కడ భేదాన్ని కూడా భగవంతుని యొక్క శ్రీచరణముల యందు చూపిస్తున్నారు. భగవంతుని పాదపద్మములను ఆశ్రయించటం అనేటువంటి ప్రపత్తిని ఉపాయంగాను ఆశ్రయించిన తరువాత భగవంతుని యొక్క పాదపద్మములని సేవించటము అనేటువంటి కైంకర్యాన్ని ఉపేయంగాను విడదీసి చూపించి రెండూ కూడా శ్రీమన్నారాయణుని యొక్క చరణారవిందముల యందే సంబంధించినవి కనుక దానినే ప్రాప్యముగా దానినే ప్రాపకముగా కూడా అభివర్ణన చేశారు. అంటే భగవంతుని పొందటానికి కర్మజ్ఞాన భక్త్యాదులు ఏవి తగినటువంటి కారణములు కాదు. అనేక శ్రమ సాధ్యములైనటువంటి సాధనాంతరముల కంటే సులభ సాధనమైనటువంటి ప్రపత్తి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని తప్పకుండా పొందింపచేస్తుంది. కర్మజ్ఞాన భక్త్యాదులు వాటి వాటి స్థితిని అనుసరించి జన్మాంతరముల యందు ముక్తిని లభింపచేసేటువంటి సాధనాలైతే ప్రపత్తి ఈ జన్మలోనే భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొంది ఈ దేహావసానం వెంటనే పరమపదమైనటువంటి ముక్తిని మోక్షాన్ని దివ్యలోకాన్ని భగవంతుని యొక్క నిరంతర సేవా భాగ్యాన్ని లభింపచేస్తుంది అని ఇందులో ప్రపత్తిని ముఖ్యోపాయంగా దాన్ని అనుష్ఠించేటువంటి పద్ధతిని అలా ప్రపన్నుడైనటువంటి వాడు అనుష్ఠించిన తరువాత దాన్ని ఫలంగా పొందేటువంటి వైకుంఠ ప్రాప్తిని అటువంటి ప్రాప్తి కలగాలని యావజ్జీవము ప్రతినిత్యము ప్రతి క్షణము స్మరణ చేయాలి అనేటువంటి విషయాన్ని ఈ గద్యయందు మనకి వివరించారు. స్వాధీన త్రివిధ చేతనాచేతన స్వరూప స్థితి ప్రవృత్తి భేదం క్లేశకర్మాద్యశేషదోషా సంస్పృష్టం స్వాభావికానవధికాతిశయజ్ఞాన బల ఐశ్వర్య వీర్య శక్తి తేజ ప్రభృతి అసంఖ్యేయ కళ్యాణ గుణగణౌఘ మహార్ణవం పరమపురుషం భగవంతం నారాయణం స్వామిత్వేన సుహృత్వేన గురుత్వేన చ పరిగృహ్య. భగవంతుని యొక్క స్వరూపాన్ని వివరించారు ఇంతవరకు. భగవంతుడు ఉభయ విభూతి నాయకుడు అని, లీలా విభూతికి నిత్య విభూతికి నాయకుడు అనేటువంటి మాటని, ఉభయ లింగములు కలిగినటువంటి వాడు అని, రెండు లక్షణములు కలిగినటువంటి వాడు, సమస్తములైనటువంటి కళ్యాణ గుణములు కలిగినటువంటి వాడు, ప్రాకృతికమైనటువంటి హేయ గుణములు లేనటువంటి వాడు అనేటువంటి రెండు లక్షణాలని భగవంతుని యందు నిరూపించి తనని ఆశ్రయించినటువంటి ప్రపన్నులను రక్షించడానికి కావలసినటువంటి గుణములు కలిగినటువంటి వాడు, స్వామిత్వము సౌశీల్యము సౌలభ్యము అనేటువంటి గుణములు కలిగినటువంటి భగవంతుని పరమపురుషుని నారాయణునిగా గుర్తించి పరమపురుషుడు అని పురుష శబ్దము చేత చేతన ఈశ్వర రూపములైనటువంటి ఇద్దరూ తెలియబడుతున్న భగవంతుడు పురుష శబ్దం చేత తెలియబడుతుంటాడు, చేతనుని కూడా పురుష శబ్దం చేత వివరిస్తున్నటువంటి స్థితిలో భగవంతుని చేతనుని కంటే విలక్షణునిగా చూపించటం కోసం పరమపురుషుడు అని
పరమ వ్యోమ వాచ్యమైనటువంటి వైకుంఠమునందు నిత్య నివాసము కలిగినటువంటి వానినిగా, ఉభయలోక నిర్వాహకునిగా, ఉభయ విభూతి నాయకునిగా ఉన్నటువంటి భగవంతుని పరమపురుష శబ్దము చేత అతనిని ప్రతిపాదించుచున్నటువంటి భగవత్ శాస్త్రమునందు భగవత్ శబ్దం చేత తెలియబడినటువంటి వ్యక్తినిగా, నారాయణునిగా భగవంతుని గుర్తించాలి. ఈ 3 పదముల చేత 3 రకములైనటువంటి సంబంధాలని చేతనునికి భగవంతునితో వివరిస్తున్నారు రామానుజులు. స్వామిత్వేన, గురుత్వేన, సుహృత్వేన చ పరిగృహ్య. భగవంతుణ్ణి చేతనుడైనటువంటి ప్రపన్నుడు తన స్వామిగా గుర్తించాలి. భగవంతుడు ఈ సర్వలోకములకు స్వామి, లోకాంతర్గతమైనటువంటి సమస్త చేతనులు ఆ స్వామికి సొత్తు, దాసభూతులైనటువంటి వారు అనేటువంటి విషయాన్ని, భగవంతుని స్వరూపాన్ని, చేతనుని యొక్క స్వరూపాన్ని మొదటగా తెలియాలి ప్రపన్నుడైనటువంటి వాడు. అలా భగవంతుడిని స్వామిగా గ్రహించి తాను చేసేటువంటి సమస్తములైనటువంటి క్రియాకలాపములు భగవంతుని యొక్క ఆనందము కొరకే చేయబడుతున్నవి అనేటువంటి విషయాన్ని మనసు యందు స్థిరముగా గ్రహించి ఆ స్వామినే సుహృత్తుగా ఈ లోకంలో మనకి ఈ జన్మ వలన కలిగినటువంటి సమస్త విధములైనటువంటి ఇతరులతో ఉండేటువంటి అన్ని సంబంధాలని మాతా పిత భ్రాత నివాస శరణం సుహృత్ గతి నారాయణ అని శుభాలోపనిషత్తు యందు చెప్పబడిన విధముగా లోకంలో ప్రతి వ్యక్తికి ఇతరులతో ఉండేటువంటి సంబంధములు, తండ్రితో, తల్లితో, సోదరులతో, తోబుట్టువులైనటువంటి వారితో, గురువుతో, ఈ విధంగా అన్ని రకాలైనటువంటి సంబంధాలు భగవంతునితోనే కలిగి ఉండి భగవంతునే గురువుగా భావించి తన యొక్క ప్రవృత్తిని భగవంతునికి శరణాగతి రూపంలో విజ్ఞాపన చేయాలి. ఐకాంతిక ఆత్యంతిక తత్పదాంబుజద్వయ పరిచర్యైక మనోరథ. ఇతరములైనటువంటి ఫలములను అపేక్షించకుండా, ఇతరములైనటువంటి విషయముల యందు ప్రవర్తించకుండా, భగవంతుని యందు భగవత్పాదాంబుజ ద్వయమునందు మాత్రమే ఆసక్తి కలిగినటువంటి వాడిగా, ఆ భగవత్పాదములని పొందటానికి కావలసినటువంటి ఉపాయముగా ద్వయమంత్రాన్ని, తత్ప్రతిపాదితమైనటువంటి ప్రపత్తిని తప్ప ఇతరమైనటువంటి ఏ సాధనాన్ని అవలంబించకుండా, ఎన్ని వేల కోట్ల జన్మలు ఎత్తినా కానీ చిట్ట చివరికైనా ఇదే ఉపాయము భగవంతుని పొందింపచేస్తుంది అనేటువంటి విషయాన్ని పరిపూర్ణంగా గ్రహించి మనస్సుకు తీసుకొని భగవంతుడికి తనకి ఉన్నటువంటి సంబంధాన్ని తలుచుకుంటూ దాన్నే విజ్ఞాపన చేస్తూ అఖిల సత్వ గుణైక సాగరస్య, లోకంలో ఉండేటువంటి సమస్త జనులకి సంబంధించినటువంటి వాడుగా వారిని రక్షించడమే, తన ప్రయోజనం ఏమీ లేకుండానే వారిని రక్షించడం అనేటువంటి స్వభావం కలిగినటువంటి వాణినిగా భగవంతుని గుర్తించి భగవంతుడు తనని ఆశ్రయించినటువంటి జనమును రక్షించేటువంటి విషయంలో వారి యందు ఉండేటువంటి భేదాభేదములను లెక్క పెట్టకుండా ఉండేటువంటి స్వభావం కలిగినటువంటి వాడిగా, భగవంతుడు తనని ఆశ్రయించిన వారిని రక్షించటమే స్వభావంగా కలిగినటువంటి వాడుగా, దేవతలు, తిర్యక్కులు, మనుష్యులు, స్థావరములు అనేటువంటి వివిధములైనటువంటి చేతనులు అందరినీ కూడా ఆనందింపజేసేటువంటి స్వభావమే కలిగినటువంటి వాడుగా, ఆశ్రితులని రక్షించటమే స్వభావం కలిగినటువంటి వాడుగా, ఆశ్రితులతో చేరి ఆనందించటమే స్వభావంగా కలిగినటువంటి వాడుగా, దానికి కావలసినటువంటి జ్ఞాన శక్త్యాదులు సమృద్ధంగా కలిగినటువంటి వాడుగా, ఉభయ విభూతులు తన యొక్క నిర్వాహములో కలిగినటువంటి వాడిగా ఉన్నటువంటి భగవంతుణ్ణి, శ్రీమన్ నారాయణుని, ఆయన యొక్క చరణారవిందములనే వేరు ఉపాయము లేదు తనని రక్షించటానికి అనేటువంటి నిశ్చయంతో సర్వభావేన శరణం అనువ్రజేత్. భగవంతుని శరణాగతి చేయటాన్ని ఇతర సాధనాంతరములను విడిచి భగవంతుడే ఉపాయము, భగవంతుడు తనని రక్షించటానికి సాధనాంతరముతో అవసరము లేదు, భగవంతుడు తనని రక్షించటము అనేటువంటి స్థితిని నిరంతరము తాను కోరుకుంటున్నట్లుగా విజ్ఞాపన చేయటాన్నే శరణాగతి అన్నారు. అటువంటి శరణాగతిని ఇక్కడ
శ్రీ వైకుంఠ గద్య యందు పూర్వ చూర్ణిక యందు మనకి విశదీకరించారు భగవద్ రామానుజులు. అలా శరణ పొందినటువంటి వ్యక్తులు భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందేటువంటి పద్ధతిని కూడా తరువాతి చూర్ణికల యందు తెలియచేస్తున్నారు. రెండవ చూర్ణిక యందు తతశ్చ ప్రత్యహం ఆత్మోజ్జీవనాయ ఏవమనుస్మరేత్. భగవత్ శరణాగతుడైనటువంటి వాడు ప్రతిరోజు అనుసంధానం చేయవలసినటువంటి విషయాన్ని ఇక్కడ వివరిస్తున్నారు. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామి ఏతద్వ్రతం మమ అని కదా శ్రీరామచంద్రుడు శ్రీమద్ రామాయణంలో వివరించాడు. తనని ఆశ్రయించినటువంటి వాడు ఒక్క పర్యాయం ఆశ్రయించినా చాలు, అతనిని రక్షిస్తాను అని భగవంతుడు ప్రతిజ్ఞ చేస్తే, భగవంతుని శరణాగతి అనుదినము చేయవలసినటువంటి అవసరం ఏమిటి? ద్వయోపనిషత్తు యందు కూడా తత్ ద్వయం సకృదుచ్చారో భవతి, ద్వయమంత్రాన్ని ఒక్కసారి అనుసంధానం చేస్తే చాలు, అది ముక్తిని అనుగ్రహిస్తుంది, భగవద్ అనుగ్రహాన్ని కలిగిస్తుంది అని చెప్తూ ఉన్నటువంటి స్థితిలో భగవద్ రామానుజులు తతశ్చ ప్రత్యహం, ప్రతిరోజు ఆత్మోజ్జీవన కోసం ఈ శరణాగతిని తిరిగి తిరిగి అనుసంధానం చేయవలసినది, ప్రతిక్షణము అనుసంధానం చేయవలసినది అని చెప్తున్నారు. అంటే అక్కడ కారణం ఏమిటి? ఆత్మోజ్జీవన కొరకు అన్నారు. ఆత్మని ఉజ్జీవింప చేసుకోవటం కోసం, జీవించటం కంటే ఉజ్జీవనం అనేటువంటి విషయాన్ని ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు. ఏదో ఒక రకంగా ఏదో ఒక పని చేస్తూ ఏదో ఒక ఫలాన్ని పొందుతూ ప్రవర్తించటాన్ని జీవనము అంటాము. ఆత్మ నిత్యమైనటువంటిది కనుక, నాశము లేనటువంటిది కనుక చేసినటువంటి కర్మఫలాన్ని అనుభవిస్తూ ఆత్మ నిరంతరము నిత్యముగానే ఉంటుంది. కానీ దానికి లక్ష్యమైనటువంటి భగవత్ ప్రాప్తిని పొందాలి అనే స్థితిలో, ప్రవృత్తిలో ఆత్మ నాశము కాకుండా ఉండటాన్ని ఇక్కడ ఉజ్జీవనం అనేటువంటి పదంతో వ్యవహరిస్తున్నారు. నిత్యమైనటువంటి ఆత్మ నశించదు అని చెప్తూనే ఆత్మ నాశనాన్ని గురించి మాట్లాడుతున్నారేమిటి అంటే, దేనికోసం ఆత్మ ప్రవర్తించవలనో దానిని కాకుండా విషయాంతరముల యందు ప్రవర్తించటాన్ని ఆత్మనాశంగా చెప్తున్నారు. ఆత్మకి స్వరూపమైనటువంటి పారతంత్ర్యం, ఆ పారతంత్ర్యము భగవంతుని యొక్క అనుగ్రహానికి, భగవంతుని యొక్క కైంకర్యానికి కారణభూతమైనటువంటి దాన్ని వదిలి విషయాంతరముల యందు ప్రవర్తించటాన్నే ఆత్మనాశనము అన్నారు. ఆత్మ స్వతంత్రము అని చేసేటువంటి భావనే ఆత్మనాశము అన్నారు. అటువంటి ఆత్మ స్వాతంత్ర్య బుద్ధి తిరిగి తిరిగి కలగకుండా ఉండటం కోసం నిరంతరము ఆత్మ పరమాత్మకి పరతంత్రము, పరమాత్మ అధీనములో ఉన్నటువంటిది, పరమాత్మ కొరకు ఉన్నటువంటిది అనేటువంటి భావన విచ్ఛిన్నము కాకుండా ఉండటం కోసం, ఆత్మోజ్జీవన కోసం ప్రత్యహం అనుస్మరేత్. ఇటువంటి భావన లేకపోతే ఆత్మ నశిస్తుంది అంటారు. యన్ముహూర్తం క్షణం వాపి వాసుదేవో నచింత్యతే సా హాని తన్మహచ్ఛిద్రం సా భ్రాంతి సాచ విక్రియ అని వివరిస్తుంది గరుడ పురాణం మనకి. ఏ క్షణమైతే వాసుదేవుని తలుచుకోకుండా ఉంటామో ఆ క్షణంలో మనకి భగవంతునికి సంబంధం విచ్ఛిన్నమవుతుంది. అలా కాకుండా ఉండటానికి, అనుస్యూతముగా భగవంతునితో సంబంధాన్ని కలిగి ఉండటానికే ప్రత్యహం శరణాగతిని ప్రతి క్షణము, ప్రతిరోజు, ప్రతి క్షణము భగవంతునికి నేను శరణాగతుడను అనేటువంటి విషయాన్ని అనుస్మరణ చెయ్యాలి అన్నారు. దాన్నే పూర్వ గద్యల యందు కూడా, శరణాగతి గద్య యందు, శ్రీరంగ గద్య యందు కూడా శ్రీరంగనాథుని వచనములుగా భగవద్ రామానుజులు మనకి వివరించారు. యావత్ శరీరపాతం ద్వయమర్థానుసంధానేన సహ సదైవం వక్త అత్రైవ శ్రీరంగే సుఖమాస్వ అని భగవద్ రామానుజులకి రంగనాథులు ఇచ్చినటువంటి ఆజ్ఞని సమస్త చేతనులకు, ప్రపన్నులకు అనువర్తింపచేస్తూ భగవద్ రామానుజులు ఆత్మోజ్జీవనాయ ఏవం ప్రత్యహం అనుస్మరేత్ అనేటువంటి విషయాన్ని రెండవ చూర్ణికగా మనకి అనుగ్రహించారు. మూడవ చూర్ణిక యందు ప్రపన్నుడైనటువంటి వాడు శరణాగతి చేసిన తరువాత భగవద్ అనుగ్రహాన్ని పొందేటువంటి ప్రకారాన్ని, అర్చిరాది మార్గంలో పరమపదాన్ని చేరితే ఆ చేరినటువంటి స్థల వైశిష్ట్యాన్ని, అక్కడ ఉండేటువంటి సన్నివేశాన్ని అంతటినీ కూడా తమ ధ్యాన యోగంతో సాక్షాత్కరించుకొని దానిని మనము నిరంతరము స్మరించుకునేందుకుగా ఈ గద్య యందు వివరిస్తున్నారు.
శ్రీవైకుంఠాన్ని వివరించారు ఇందు. ప్రథమ గద్య యందు భగవంతుని యొక్క సామాన్యమైనటువంటి స్వరూపాన్ని, పరమపురుష స్వరూపాన్ని తెలియజేసి, వ్యూహ స్వరూపాన్ని తెలియజేసి, ఆ తరువాత అర్చామూర్తిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీరంగనాథుని యందు శ్రీరంగ గద్యను సమర్పించి, ఆ శ్రీరంగనాథుడే పరమపదనాథుడు అనేటువంటి విషయాన్ని శ్రీవైకుంఠ గద్య యందు అనుగ్రహిస్తున్నారు. శ్రీవైకుంఠము ఏ విధంగా ఉంటుంది అనేటువంటి వర్ణనని 3వ చూర్ణిక యందు చేస్తున్నారు. చతుర్దశ భువనాత్మకం అండం దశగుణితోత్తరంచ ఆవరణ సప్తకం సమస్తం కార్యకారణజాతం అతీత్య వర్తమానే పరమవ్యోమ శబ్దాభిధేయే బ్రహ్మాదీనాం వాంగ్మనసా గోచరే శ్రీమతి వైకుంఠే దివ్యలోకే. భగవంతుడు శ్రీమన్నారాయణుడు నిత్య విభూతిగా చెప్పబడేటువంటి పరమపదమునందు ఉంటాడు. మనకి పురుష సూక్తం అభివర్ణన చేస్తుంది. భగవంతునికి 2 విధములైనటువంటి విభూతులు ఉన్నాయి. విభూతి అంటే ఐశ్వర్యం. భగవంతునికి 2 విధములైనటువంటి లోకములు ఉన్నాయి. ఒకటి నిత్య విభూతి, రెండవది లీలా విభూతి. నిత్య విభూతి యందు ఉండేటువంటి స్థితిని, లీలా విభూతి యందు ఉండేటువంటి స్థితిని అభివర్ణన చేస్తోంది వేదం మనకి. పాదోస్య విశ్వభూతాని త్రిపాత్ అస్య అమృతం దివి అని. భగవంతుని యొక్క సృష్టిలో 4వ వంతు ఈ లీలా విభూతి అని చెప్పబడేటువంటి బ్రహ్మాండమంతాను. దీనికి 3 రెట్లుగా ఉండేటువంటిది పరమపదం. దాన్ని దివి పరమ ఆకాశమునందున్నది, అమృతం మరణరహితముగా ఉన్నది అని అభివర్ణన చేస్తున్నారు. దాన్ని ఇక్కడ మనకి 3వ చూర్ణిక యందు భగవద్ రామానుజులు అనుగ్రహిస్తున్నారు. చతుర్దశ భువనాత్మకం అండం, బ్రహ్మచేత వ్యవహరింపబడుతూ ఉన్నటువంటి, నిర్వహింపబడుతూ ఉన్నటువంటి అండము ఇది బ్రహ్మాండము. ఈ బ్రహ్మాండమునందు చతుర్దశ భువనములు ఉన్నాయి, 14 లోకములు ఉన్నాయి. 7 లోకములు ఊర్ధ్వలోకములుగాను, 7 లోకములు అధోలోకములుగాను. భూలోకము, భువర్లోకము, సువర్లోకము, మహర్లోకము, జనలోకము, తపోలోకము, సత్యలోకము అనేటువంటి 7 లోకములు భూమికి పైభాగములో ఉన్నాయి. అలాగే అతల, వితల, సుతల, రసాతల, తలాతల, మహాతల, పాతాళములు అనేటువంటి 7 లోకములు అధోలోకములుగా ఉన్నాయి. ఈ విధముగా 7 14 లోకములు కలిసి చతుర్దశ భువనములు ఒక అండముగా వ్యవహరింపబడుతుంది. ఈ బ్రహ్మాండమంతా 50 కోట్ల యోజనాల విస్తీర్ణం కలిగినది అనేటువంటి విషయం అనేక పురాణముల యందు, సంహితల యందు వివరింపబడింది. ఈ చతుర్దశ భువనాత్మకమైనటువంటి ఈ అండమంతాను ఆవరణ సప్తకం చేత చుట్టబడి ఉంటుంది. 7 ఆవరణలు కలిగినటువంటిది. ఒక్కొక్క ఆవరణ దశగుణిత ఉత్తరం, ఒక్కొక్క దానికి 10 రెట్లు హెచ్చు స్థితి కలిగినటువంటి 7 ఆవరణలు. వీటిలో జలము, అగ్ని, వాయువు, ఆకాశము, అహంకారము, మహత్తు, అవ్యక్తము అనబడేటువంటి ప్రకృతి వీటి చేత చుట్టబడి ఉంటుంది. జలము చేత చుట్టబడి దానికి 10 రెట్లుగా ఉన్నటువంటి అగ్ని చేత, దానికి 10 రెట్లుగా ఉన్నటువంటి వాయువు చేత, 10 రెట్లుగా ఉన్నటువంటి ఆకాశము చేత, 10 రెట్లుగా ఉన్నటువంటి అహంకారము చేత, మహత్ తత్వము చేత, అవ్యక్తమనబడేటువంటి ప్రకృతి తత్వము చేత ఒక్కొక్కటి 10 రెట్లుగా కలిగినటువంటి ఆవరణలుగా ఈ భూమండలాన్ని అంతటినీ, ప్రకృతి మండలాన్ని అంతటినీ, బ్రహ్మాండాన్ని అంతటినీ ఆవరించి ఉన్నటువంటి 7 సప్త ఆవరణలతో కూడి ఉన్నటువంటి సమస్తం కార్యకారణ జాతం, సమస్తమైనటువంటి కార్యకారణ జాతం అన్నారు. అంటే ఈ బ్రహ్మాండము ఒకటే కాకుండా అనేకములైనటువంటి బ్రహ్మాండములు ఉన్నట్లుగా అనంతకోటి బ్రహ్మాండ నాయకునిగా మనము భగవంతుని అభివర్ణన చేసుకుంటాము. విష్ణు పురాణం కూడా ఈ విషయాన్ని అభివర్ణిస్తుంది. అండానాంతు సహస్రాణి సహస్రాణి అయుతాని చ ఈదృశానాంచ తత్ర కోటి కోటి శతాని చ అని ఈ చతుర్దశ భువనాత్మకంగా చెప్పబడినటువంటి అండము, దానికి వేల బ్రహ్మాండములు ఈ సృష్టి యందు ఉన్నట్లుగా, లీలా విభూతి యందు ఉన్నట్లుగా మనకి విష్ణు పురాణం అభివర్ణన చేస్తోంది. అటువంటి సమస్తములైనటువంటి కార్యకారణ జాతం అతీత్య ఈ సప్త ఆవరణములు అని చెప్పబడినటువంటి జలాది
పంచకము అంతా కూడా భూత పంచకం అంతా ఒకదాని తర్వాత ఒకదాని నుండి ఒకటి పుట్టినట్లుగా చెప్తున్నారు. ఆకాశాద్ వాయు, వాయోరగ్ని, అగ్నేరాప, అధ్య పృథివీ, పృథివ్యా ఓషధయ, ఓషధీభ్యో అన్నం, అన్నాత్ పురుష అని చెప్పబడినటువంటి విధంగా ఆకాశము నుండి వాయువు పుట్టింది. అంటే ఆకాశము కారణమైంది, వాయువు కార్యమైంది. వాయువు నుండి అగ్ని పుట్టింది. కాబట్టి ఇంతకుముందు కార్యభూతంగా ఉన్నటువంటి వాయువు ఇప్పుడు అగ్నికి కారణమైంది అంటూ ఒక్కొక్క తత్వము నుండి ఇంకొక తత్వము ఉత్పన్నమవటం వలన ప్రతి తత్వము కారణము అవుతోంది, కార్యము అవుతోంది అంటూ ఈ విధంగా ఉన్నటువంటి సమస్తములైనటువంటి కార్యకారణములని దాటి వర్తమానే వీటికి పైన ఉన్నటువంటి పరమవ్యోమ శబ్దము చేత చెప్పబడేటువంటి పరమపదము మనకి సైషా భార్గవి విద్య, వారుణి విద్య, పరమే వ్యోమన్ ప్రతిష్ఠిత అని తైత్తరీయ భృగువల్లి యందు చెప్పబడినట్లుగా పరమ వ్యోమ శబ్దము చేత చెప్పబడేటువంటి పరమ పదము అని చెప్పబడేటువంటి శ్రీవైకుంఠమునందు ఈ శ్రీవైకుంఠము కూడా బ్రహ్మాదీనాం వాంగ్మనస అగోచరమైనటువంటిది. బ్రహ్మాది దేవతలు మాటకి చెప్పటానికి వీలు లేనటువంటిది, మాటతో చెప్పలేనటువంటిది, మనస్సుతో కూడా ధ్యానించటానికి అలవి కానటువంటిది, అందనటువంటిది అయినటువంటి వైకుంఠము. శ్రీమతి వైకుంఠే, వైకుంఠము అని పేరుగా చెప్పబడినటువంటిది, కుంఠము అనేటువంటిది లేనటువంటిది వైకుంఠం.